6 పథకాలు 5 పథకాలు 6 పథకాలు ఎందుకు పంచిపెట్టాడు వాడు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఇక్కడ ఓట్లు ఎందుకు పంచిపెట్టింది ఎవరమ్మా? ఎవరు పంచిపెట్టారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు? ఆయన తొత్తులే కదా. ఆ తొత్తులు మాకు ఓటుకి 1000 రూపాయలు చొప్పున కొనుక్కొని చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకు అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు కొనుక్కున్నారా లేదు మనకు తెలీదు. కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు? వాడికి ఏం రైట్స్ ఉన్నాయి? ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి? మేము ఎక్కడ బతకాలి? ఏం అవ్వాలి? చెప్పండి, సమాధానం చెప్పానండి. రమ్మానండి రేవంత్ రెడ్డిని, ఎక్కడో కూర్చోవడం కాదు, ఇక్కడికి రమ్మానండి, వచ్చి మాట్లాడమనండి. ఇదిగోండి 5 పథకాలు ఎందుకు పంచిపెట్టాడు వాడు? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు ఎందుకు పంచిపెట్టింది ఎవరమ్మా? ఎవరు పంచిపెట్టారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు? ఆయన తొత్తులే కదా. ఆ తొత్తులు మాకు ఓటుకి 1000 రూపాయలు చొప్పున కొనుక్కొని చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకు అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు కొనుక్కున్నారా లేదు మనకు తెలీదు. కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు? వాడికి ఏం రైట్స్ ఉన్నాయి? ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి? మేము ఎక్కడ బతకాలి? ఏం అవ్వాలి? చెప్పండి, సమాధానం చెప్పానండి. రమ్మానండి రేవంత్ రెడ్డిని, ఎక్కడో కూర్చోవడం కాదు, ఇక్కడికి రమ్మానండి, వచ్చి మాట్లాడమనండి.